నేను పార్ట్ 10లో చెప్పాను కదా! నేను నిద్రపోయేటప్పుడు ఏదో లీకేజ్ లాగా అనిపించింది నా ప్రెగ్నెన్సీలో. తర్వాత అర్జెంట్‌గా హాస్పిటల్‌కెళ్తే మేడం అయితే ఉమ్మ నీరు లీక్ అవుతుంది. అర్జెంట్‌గా ఆపరేషన్ చేసేయాలి అన్నారు. మేము ఆల్రెడీ 15థ్‌కు మేము ఫిక్స్ చేసుకున్న ఆపరేషను. అయినా కూడా 14థ్ రోజు ఇలా జరిగిందనమాట. మా పాప క్యావ్ క్యావ్ నేనొచ్చేస్తా అమ్మా ప్లీజ్ అనింది. ఇంక సరే వచ్చేయమ్మా బుజ్జి అని చెప్పేసి ఇంకా ఆపరేషన్ అయితే ఫిక్స్ చేయించుకున్నాము. ఈవినింగ్ 4:00 అన్నారు. ఎలాగో మేమేం తినకుండా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయినామనమాట. ఏం తినలేదు నేనప్పుడు. అంటే లీక్ అవుతుంది కదా! అర్జెంట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళిపోయినాం కదా! ఇంక అందుకనేసి ఏమీ తినలేదు కదా! ఈవినింగ్ 4:00 అయితే చెప్పేశారు. అన్నీ ఫిక్స్ చేసేశారనమాట. పైప్స్ అన్నీ ఫిక్స్ చేస్తారు కదా! ఆపరేషన్ ముందర అలా అన్నీ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేశారు. సెలైన్స్ కూడా పెట్టారు. 4:00 అన్నారు గానీ 3:00కే లోపలికి తీసుకెళ్ళిపోయినారనమాట. 3:30కి అలా తీసుకెళ్ళినట్టున్నారు. సరిగ్గా గుర్తులేదు. మా ఆయన అనస్థీషియా వెనక వీపుకి ఇస్తారని చెప్పకుండా సైడ్‌లో ఇస్తానని అబద్ధం చెప్పాను నేను భయపడకూడదని. ఆ తర్వాత ఏమైందో నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను.